బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్సను వైసీపీ ఎంపిక చేసింది. దీనికి సంబంధించి కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. ఇక ఫ్లోర్ లీడర్ పదవికి లెల్లా అప్పిరెడ్డి రాజీనామా చేశారు. బొత్స ఆ పదవిలో ఉంటే బాగుంటుందని రాజీనామా చేస్తున్నానని అప్పిరెడ్డి ప్రకటించారు. ఇక ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్సను వైసీపీ ఎంపిక చేసింది. దీనికి సంబంధించి కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. ఇక ఫ్లోర్ లీడర్ పదవికి లెల్లా అప్పిరెడ్డి రాజీనామా చేశారు. బొత్స ఆ పదవిలో ఉంటే బాగుంటుందని రాజీనామా చేస్తున్నానని అప్పిరెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా లెల్లా అప్పిరెడ్డి ఉన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మండలి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తనకు అవకాశం ఇచ్చారు. ఇటీవలే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే ఇప్పుడు కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు, పార్టీ ఇన్ఛార్జి, కేంద్ర పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో పార్టీకి ఎక్కువగా పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి పార్టీ బాధ్యతలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సీనియర్ నేతగా ఉన్నటువంటి కొద్దిసేపటి క్రితమే బాధ్యతలు చేపట్టినటువంటి ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ నియమించాలని చెప్పి ఆయన జగన్ కోరారు. అయితే జగన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించి మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రకటన కూడా అధికారికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగానే టీడీపీ నుంచి వచ్చినటువంటి హామీలు ఏవి అమలు కాలేదు. అలాంటి హామీలు అలాంటి సమయంలో సీనియర్స్ గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి శాసన మండలిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లాలంటే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పరిస్థితుల్లో బొత్స లాంటి వ్యక్తులు సలహాలు, సూచనలు, ఆయన నాయకత్వం అవసరం ఉన్నటువంటి ఉద్దేశంతోనే తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. పార్టీకి ఎక్కువగా సమయం కేటాయించేందుకు పార్టీ కార్యకలాపాలు, కేంద్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించాల్సినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి సారించేందుకు తాను రాజీనామా చేస్తున్నట్లుగా లెల్లా అప్పిరెడ్డి ప్రకటించారు. ఇక బొత్స నియామకం పైన అధికారికంగా ప్రకటన రావాల్సినటువంటి సిచ్యువేషన్. సునీత, ఇప్పుడు హరీష్, మరోపక్క అటు వైసీపీ నుంచి అధికారికంగా ఇంకా ఎంతసేపట్లో ప్రకటన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి లెల్లా అప్పిరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా కేంద్ర పార్టీ కార్యాలయంలోనే మీడియా ముందు ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని జగన్ ముందు పెట్టి జగన్ తో చర్చించిన తర్వాత ఆయన అధికారికంగా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఈ ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండలిలో ఉన్నటువంటి మెజారిటీని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు అవసరమైనటువంటి అన్ని వనరులను సమకూర్చుకోవాలి కాబట్టి, అన్ని వనరులను సమీకరించుకోవాలి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని బొత్సకు బాధ్యతలు అప్పచెప్పాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే బొత్స సీనియారిటీని ఉపయోగించుకోవడంతో పాటుగా మండలి ప్రతిపక్ష నేతగా బొత్సకు అవకాశం ఇప్పించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటు ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పోరాటం చేసేందుకు, ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పోరాటాలు చేసేందుకు బొత్స లాంటి నాయకత్వం అవసరం అనేటువంటి అభిప్రాయాలు ఉన్నారు. అందులో భాగంగానే బొత్సకు బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్.